హాయ్. ఇప్పుడు జరిగే హాట్ టాపిక్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కరెక్టా? రాంగా? కరెక్టా? రాంగా? అని చెప్పి పెద్ద ఫైటే జరుగుతుంది. బయట చాలామంది జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టున్నారు. నాన్ వేష్ణ గురించి అందరికి తెలిసిందే. నాన్ వేష్ణ ఫైట్ చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్కి అగెయిన్స్ట్గా. చాలామంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల చాలామంది చనిపోయారు, చాలామంది లక్షల్లో నష్టపోయారు, వాళ్ళ చాలా సఫర్ అవుతున్నారు అని చెప్పి నాన్ వేష్ణ ఫైట్ చేస్తున్నాడు. సో యూట్యూబర్స్ ఏమో మీరు మమ్మల్ని అడుగుతారేంటి, వాళ్ళని అడగరా, అంటే సెలబ్రిటీస్ని అడగరా, వాళ్ళు చేస్తే కరెక్టా, నేను చేస్తే తప్ప అని వాళ్ళు అంటున్నారు. సో ఆడియన్స్ కూడా సగం అటు మంది కొంచెం అటు కొంచెం ఇటు ఉన్నారు. ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ అన్నదానికి నేను చిన్న క్లారిటీ చెప్తాను. జనరల్గా చిన్న లాజిక్ యూస్ చేస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది, కానీ ఎవడు పట్టించుకోవట్లేదు ఇది. అందుకే వీడియో చేస్తున్నా. నార్మల్గా బెట్టింగ్ యాప్స్ గురించి, సైట్స్ గురించి ఒక విషయం చెప్తాం. ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ సైట్స్ కానీ ప్రతి క్రికెట్ మ్యాచ్ అప్పుడు మ్యాచ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ గాను, స్టేడియంలోను, బౌండరీ లైన్ దగ్గర, లేకపోతే అక్కడ చూపించే డిస్ప్లేలోను, జనరల్గా టీవీలో చూసే వాళ్ళకి కానీ ఫోన్లో చూసే వాళ్ళకి కానీ ప్రతి సెకండ్ యాడ్ వేయడం. పెద్ద పెద్ద క్రికెటర్స్ వచ్చి ఇట్లా ఓకే బెట్టింగ్ యాప్ ఇది ఉంది, అది ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆడండి, ఇక్కడ ఆడండి, అది ఇది అని ఇంత ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఓటీటీలో చాలా షోస్ వస్తున్నాయి. ఓటీటీలో వచ్చే 90% షోస్లో స్పాన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్సే ఉంటున్నాయి. తెలుగులో ఒకటే కాదు, బయట కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి తెలుగు తీసుకుందాం. అండ్ నార్మల్గా వచ్చే టీవీ షోస్లో కూడా, ఇప్పుడు మనకి టీవీలో టెలికాస్ట్ అవుతున్న షోస్లో కూడా చాలా వరకు ఆ బెట్టింగ్ యాప్స్ నేమ్స్ అయితే ఉన్నాయి, అవే స్పాన్సర్స్ చేస్తున్నాయి. 90% ఆ పేర్లే వినిపిస్తాయి ఇప్పుడు. మరి అవన్నీ తప్పు కాదు, ఓన్లీ యూట్యూబర్స్ చేస్తేనే తప్ప, ఓన్లీ యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తేనే తప్ప, మేమేం అంత తప్పు చేసాము, మీరు ఎందుకు మా పైన ఇంత కక్ష కట్టారు అని చెప్పి యూట్యూబర్స్ ఏమో నాన్ వేసిన పైన పడుతున్నారు. దీనికి నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, బెట్టింగ్ అంటే ఏంటంటే, జనరల్గా బెట్టింగ్ అంటే అందరికి తెలుసులేండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బెట్టింగ్ అంటే ఏంటంటే, ఓ మ్యాచ్ జరుగుతుంది, ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ జరుగుతుంది. నేను వెళ్ళి ఒక బెట్టింగ్ సైట్లోకి వెళ్ళి ఇండియా గెలుస్తుందని ₹1,00,000 వేసా. ఏమవుతుంది, ఇండియా గెలిస్తే నాకు నాకు లక్షతో పాటు ఇంకో లక్ష ఎక్స్ట్రా నాకు వస్తుంది. ఇండియా ఓడిపోతే 4,00,000 దొబ్బుతుంది. ఇంతే, సింపుల్ లాజిక్. దీంట్లో మోసం చేయడానికి కూడా ఏం లేదు. ఇండియా గెలిస్తే నాకు డబ్బులు వస్తుంది, పోతే పోతుంది నా డబ్బులు. ఇది రిస్క్, ఇది బెట్టింగ్. కానీ ఇంకొక ఇది చెప్తాను మీకు. ఏంటంటే, నా చేతిలో 2 రాళ్ళు పెట్టుకున్నా, ఏదో ఒక చేతిలో ఒక రాయి పెట్టుకున్నా, ఇలా పెట్టి మీకు గెస్ట్ చేయండి ఏ చేతిలో రాయి ఉందో అని చెప్తా. మీరు ఇదన్నారనుకోండి, ఇక్కడ పడేసి చూపిస్తా లేదు ఇక్కడ. మీరు ఇదన్నారనుకోండి, పడేసి చూపిస్తా లేదు. లేకపోతే 2 చేతిలో రాయి పెట్టుకోండి, ఎందుకంటే నేను చేయాల్సింది. ఇది మోసం. నేను మీకు గెస్ట్ చేయండి అని చెప్పి మీరు ఏది గెస్ట్ చేసినా నేను మిమ్మల్ని రాంగ్ అని ప్రూవ్ చేసి మీ డబ్బులు నేను దొబ్బేశాను అనుకోండి, దీన్ని ఏమంటారు? దీన్ని మోసం అంటారు, దీన్ని గ్యాంబ్లింగ్ అంటారు. ఇది అసలు బెట్టింగ్ కాదు, ఇది బెట్టింగ్ కాదు. ఎవడన్నా దీన్ని బెట్టింగ్ అంటాడా? కాదు. బెట్టింగ్ అంటే ఏంటంటే రిస్క్ చేయడం, మనీని రిస్క్లో పెట్టి గెలిస్తే నువ్వు డబ్బులు తీసుకోవడం, ఓడిపోతే డబ్బులు ఇచ్చేయడం, ఇది బెట్టింగ్. ఇది గ్యాంబ్లింగ్. సో ఇది తప్పు, ఇది మోసం. ఇప్పుడు యూట్యూబర్స్ చేసే పని ఏంటంటే, వాళ్ళు చేసేది ఇంచుమించు ఇలాంటి పని. అంటే ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసే సైట్స్ ఉన్నాయి కదా, సైట్స్ కానీ యాప్స్ కానీ, అవి ఏం చేస్తాయంటే, మీరు మ్యాచ్ పైన వేయండి, లేకపోతే సోషల్ ఈవెంట్స్ పైన వేయండి, అందరికీ కనిపించే ఈవెంట్స్ కానీ, అందరికి కనిపించే రిజల్ట్స్ కానీ, లేకపోతే ప్రపంచం చూసే వాటిపైన బెట్టింగ్ వేయండి అని చెప్పే యాప్స్ కాదు అవి. ఆ యాప్స్ ఏంటంటే, కలర్ గెస్ చేయండి, నెక్స్ట్ వచ్చి కలర్ ఏంటి, రెడ్ వస్తుందా, బ్లూ వస్తుందా, బ్లాక్ వస్తుందా, ఎల్లో వస్తుందా, లేకపోతే నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి, నెక్స్ట్ ఇది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, ఇది ఆ టైప్ ఆఫ్ గేమ్స్. అంటే అర్థం లేని గేమ్స్, ఎవరికి తెలియని గేమ్స్ అంటే అది ఎవరి చేతిలో లేదు. అదేమన్నా పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్, అందరికీ కనిపించేలాగా జరుగుతుంది అది. నెక్స్ట్ వచ్చే కలర్, నువ్వు రెడ్ అంటే వాడు బ్లూ ఇస్తాడు, బ్లూ అంటే గ్రీన్ ఇస్తాడు, ఇంకోటి అంటే ఇంకోటి ఏదో ఇస్తాడు, పైకి వెళ్తుందంటే కిందకి పంపిస్తాడు, కిందకి వెళ్తుందంటే పైకి పంపిస్తాడు. ఇది డబ్బులు దొబ్బే పంచాయతీ. ఇది మోసం చేస్తున్నారు, మోసం చేసి డబ్బులు దొబ్బేస్తున్నారు. ఇది అంత ఈజీగా జనాలు నమ్మరు కదా. అందుకని ఏం చేస్తారంటే, స్టార్టింగ్ నువ్వు వెళ్ళంగానే ఒక ₹100 పెడితే 100కి 1000 ఇస్తారు, 10కి 100 ఇస్తారు, 1000కి 10,000 కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇస్తారు. నువ్వు డబ్బులు బాగా వస్తున్నాయి కదా అని చెప్పి 1,00,000 పెడతావు, పోతుంది. అరే ఇన్నిసార్లు గెలిచాం కదా, ఇది ఒకసారి కదా పోయింది, ఇంకోసారి పెడతావు, అది పోతుంది. ఒక 5-6 సార్లు నువ్వు పెడితే ఒకసారి నేను గెలిపిస్తాడు కావాలని. ఎందుకంటే నీకు ఆశ కలగాలి కదా, మళ్ళీ గెలుస్తామన్న ఆశ కలగాలి కదా. ఒకసారి గెలవగానే ఓకే మన ఊపు మనకు వచ్చిందిరా, మళ్ళీ మనం పెడతాంరా డబ్బులు అని చెప్పి మళ్ళీ పెడతావు, మళ్ళీ పోతుంది. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది మోసం చేయడం, సింపుల్గా మోసం చేయడంలో లైక్ నీ దగ్గర డబ్బులు ఎలా వాళ్ళు దొబ్బేయాలని చెప్పే ప్లాన్లోనే ఇవన్నీ జరుగుతాయి, ఈ గేమ్స్ అని. దీన్ని యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ యూట్యూబర్స్ ప్రమోట్ చేసే 99% యాప్స్ అన్నీ ఇవే. ఏంటంటే
ఒక యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్లో మీరు డబ్బులు పెడితే కలర్లు గెస్ చేయండి, పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా గెస్ చేయండి. ఎవడికి తెలుసు ఏ కలర్ ఎవడొస్తాడు? యాప్ వాడే కదా అవి డిజైన్ చేసింది, యాప్ వాడే కదా నీకు నెక్స్ట్ ఏ కలర్ చూపించాల్సింది, వాడే కదా డిసైడ్ చేసింది. నువ్వు ఏది చెప్తే అదే ఎందుకు వాడిస్తాడు? వాడి ఏమన్నా ఎర్రా నీకు డబ్బులు ఇచ్చి వాడు బేకారుగా రోడ్ల పైన తిరగడానికి వాడికి ఏమన్నా ఎర్రా? ఈ విషయం తెలియకుండా చాలామంది ఓకే వాడు ఎవడో చెప్పాడు, ఎవడో యూట్యూబర్ చెప్పాడు, ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని చెప్పి కొంచెం కూడా బుర్ర వాడకుండా అలాంటి సైట్స్కి వెళ్ళి డబ్బులు పెట్టి నెక్స్ట్ వచ్చి కలర్లు గెస్ చేసి నాకు డబ్బులు వస్తుంది. కలర్లు గెస్ చేస్తే డబ్బులు వస్తాయా? ఎట్లా వస్తాయి? ఆ మాత్రం బుర్ర ఉండదా? వాడేమన్నా ఎర్రి పప్పనా మీకు డబ్బులు ఇవ్వడానికి? సింపుల్గా వాడు ఎర్రి పప్పనా మీకు డబ్బులు ఇవ్వడానికి? ఊరికే నాకు తెలియక అడుగుతా. ఎవడైనా ఎందుకు ఇస్తాడు ఊరికే డబ్బులు? అదేమన్నా పెద్ద అందరి ముందు జరిగే లైవ్ సోషల్ ఈవెంటా? సోషల్ ఈవెంట్ అన్న అయితే ఓకే ఫైన్, మనకి లక్ బాగుంటే మనకు వస్తుంది. ఇక్కడ లక్ కూడా మ్యాటర్స్ కదా. చాలామంది అదే అనుకుంటున్నారు, లక్ ఉంటే డబ్బులు వస్తాయి, లక్ లేకపోతే డబ్బులు రాదు అని చెప్పి. లక్ అసలు మ్యాటరే కాదు. మోసం చేయాలనుకున్నాడు నీ లక్తో పని ఏంటి? ఇప్పుడు నేను చెప్పినట్టు 2 చేతుల్లో 2 రాళ్ళు పెట్టుకొని, లేకపోతే అసలు రాళ్ళే పెట్టుకోకుండా ఏ చేతిలో ఉందో గెస్ట్ చేయంటే ఇక్కడ లక్ యాడ్ మ్యాటర్స్. నువ్వు ఏది చెప్పినా నేను తప్పని ప్రూవ్ చేస్తాను. నేను ఏది చెప్పినా నీ దగ్గర డబ్బులు దొబ్బేస్తాను నేను. ఒకప్పుడు ఇవి బయట రోడ్ల పైన జరిగేవి. కాయరాజా కాయనో సంథింగ్ ఏదనో ఎవడో వాళ్ళ టాక్టిక్స్ ఉపయోగించి మిమ్మల్ని మోసం చేసి డబ్బులు దబ్బేసేవాళ్ళు. ఇప్పుడు అది ఆన్లైన్కి వచ్చింది. ఆన్లైన్కి వచ్చిన తర్వాత వాళ్ళు కావాలి కదా, జనాలు నమ్మాలి కదా. సో అందుకని యూట్యూబర్స్ని పట్టుకున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకున్నారు, వాళ్ళకి మంచిగా అమౌంట్ పే చేశారు, వాళ్ళు దాన్ని ప్రమోట్ చేశారు. వాళ్ళు ఇది రాంగ్ అని చెప్పే ప్రాసెస్. బెట్టింగ్ యాప్స్ అన్నీ రాంగ్ అని కాదు, ఏవి ప్రమోట్ చేయడము అనేది మెయిన్ పాయింట్. ఓకే అవి కూడా రాంగ్ అని చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే అది బెట్టింగ్, అది రిస్క్, అది డబ్బులు వస్తాయా పోతాయా అని చెప్పి ఎవరికీ తెలియదు. సో దాంట్లోనే ఎంతో కొంత అర్థం ఉంది. మేబీ పెడితే వస్తే రావచ్చు, పోతే పోవచ్చు అన్న పాయింట్లో వాళ్ళు చేస్తారు. వీళ్ళు చేసేది ప్యూర్ మోసం. నువ్వు పెడితే రావు, 99.99% రావు. నువ్వు 10 లక్షలు పెడితే నీకు మహా అంటే 1 లక్షకి రిటర్న్ ఇస్తాడేమో వాడు, మిగతావి ఇయ్యాడు, దొబ్బేస్తాడు సింపుల్. ఎందుకంటే వాడు బతకాలి కదా, వాడు పెట్టిందే ఎందుకు? వాడికి యూట్యూబర్స్కి లక్షలు ఇచ్చి నిన్ను గేమ్ దాకా రప్పించుకుని ఎందుకు? నీకు ఫ్రీగా డబ్బులు ఇవ్వడానికి, నీ డబ్బులు దొబ్బడానికి. ఇవి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇవి ప్రమోట్ చేయడం వల్లే చాలామంది లక్షల్లో నష్టపోతున్నారు, చాలామంది కోట్లలో నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళు చాలా సింపుల్ అనుకుంటారు. ఇది ఒక నెంబర్ గెస్ చేసిన వెంటనే ఫస్ట్ ఒక 5 times గెస్ చేసినప్పుడు 5 times నువ్వు విన్ అయ్యావు అనుకో, 5 times తక్కువ అమౌంట్ పెట్టుంటావు, లేదు ఎక్కువ పెట్టినా కూడా విన్ అయితే నీకు మనీ వస్తుంది. మద్దతుగా చెప్పాలంటే ఇది జరిగే సినారియో. అండ్ దీంట్లో తప్పెవడు రైట్ ఎవడిది మనం డిసైడ్ చేసేవాళ్ళం కాదు, కానీ జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. యాక్చువల్గా వాళ్ళు చేయడం తప్పే. నార్మల్ బెట్టింగ్ సైట్స్ ప్రమోట్ చేయడం ఒక లెవెల్ వరకు ఓకే ఫైన్. బట్ అసలు ఖచ్చితంగా మోసం చేస్తారు అని వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు మరీ అంత ఇమ్మెచ్యూర్ పీపుల్ అయితే కాదు. నాకు తెలుసు చాలామంది యూట్యూబర్స్ అంత ఇమ్మెచ్యూర్ అయితే కాదు. వాళ్ళకి బాగా తెలుసు ఇదైతే మోసం చేసే యాప్స్, మోసం చేసే సైట్స్ అని వాళ్ళకి క్లియర్గా తెలుసు. బట్ ప్లే విత్ యువర్ ఓన్ రిస్క్ అనే పాయింట్ మాత్రం మెన్షన్ చేస్తారు. అది మాత్రం తప్పు. ఎందుకంటే ప్లే విత్ యువర్ ఓన్ రిస్క్ అనేది ఎలాంటి విషయాల్లో వాడతారంటే, నేను చెప్పినట్టు బెట్టింగ్ యాప్స్, నువ్వు డబ్బులు పెడితే వస్తే రావచ్చు, పోతే పోవచ్చు అన్న వాటిల్లో ఆ పదాలు వాడుకోవచ్చు. బట్ ఎలాగూ నీ డబ్బులు పోతాయి, ఖచ్చితంగా పోతాయి, డౌట్ లేకుండా పోతాయి అన్న సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు కావాలని ఇలాంటి ట్యాగ్ లైన్స్ వాడి మీ రిస్క్తో మీరు ఆడుకోండి. అది రిస్క్ కాదు, అది పక్కా మోసం. రిస్క్ కాదు, మోసం. ఆ మోసం చేస్తున్నారని తెలిసి వాళ్ళకి ప్రమోట్ చేయడం తప్పు. అది తప్పు అని చెప్పి నాన్ ఫైట్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా. బట్ మేబీ ఆయన కూడా ఈ రీజన్ తెలియదేమో, నాకు తెలియదు. మరి ఆయన ఓన్లీ బెట్టింగ్ అని పడి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కటి పైన పడుతున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. అందుకే మరి సెలబ్రిటీస్ కానీ లాంటి బాలకృష్ణ, రానా, ఇంకా పెద్ద పెద్ద షోస్లో చేసేవాళ్ళు, క్రికెట్ స్టేడియంస్లో హోర్డింగ్స్ కానీ, లేకపోతే డిస్ప్లేస్ కానీ, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఇవేవి ఇప్పటిదాకా ఎందుకు అంత పెద్ద ప్రాబ్లం కాలేదంటే అవి ఒరిజినల్, లీగల్, ట్రస్ట్ వర్తీ కాబట్టి. ఎందుకంటే ఏదైనా మనీ నువ్వు పెడితే తిరిగి నీకు వస్తుంది రాదు అనేది ఒక రిస్క్, సింపుల్ రిస్క్. ఆ రిస్క్లో నువ్వు గెలుస్తావా పోతావా నీ చేతిలో ఆధారపడి ఉంటుంది అంతే. ప్లే విత్ యువర్ ఓన్ రిస్క్. స్టాక్ మార్కెట్ కూడా అంతే కదా, నువ్వు డబ్బులు పెడతావు, వస్తుందా పోతుందా అని ఎవరికి తెలియదు. బట్ ఒక చోట డబ్బులు పెడతా ఖచ్చితంగా రాదు, వాడు మోసం చేస్తాడంటే దాని అర్థం ఏంటి? అది మోసం చేస్తాడండి. అలాంటి ప్రమోట్ చేయడం తప్పు, చేయకూడదు. అందుకే ఫైట్ చేస్తున్నారు. సో ఇందుకు జనరల్గా ఇప్పటిదాకా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఎందుకు సెలబ్రిటీస్ని మాత్రం ఎవడేం అనట్లేదు, లేకపోతే పెద్ద పెద్ద షోస్లోను, టీవీస్లోను, క్రికెట్ మ్యాచెస్లోను, ఫుట్బాల్ మ్యాచెస్లోను జరిగే వీటిల్లోనూ
ఎవడు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు బెట్టింగ్ యాప్స్ గురించి, వీళ్ళు చేస్తేనే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే దానికి మెయిన్ పాయింట్ ఇదే. మీకు డౌట్ వస్తే వెళ్ళి ఆ యూట్యూబర్స్ని కానీ లేకపోతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ వెళ్ళి చూడండి, వాళ్ళు ఏ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఒకసారి ఆ యాప్స్ పేర్లు చూడండి. ఆ 99.99% ఆ యాప్స్ పేరు ఎవడికి తెలియదు, అసలు యాప్సే కాదు. ఆ యాప్స్లో లైవ్ ఈవెంట్స్ అసలు ఉండవు. ఈ గేమ్స్ ఆడండి, గేమ్స్ ఆడే డబ్బులు సంపాదించుకోండి, కలర్లు గెస్ట్ చేయండి, నెంబర్లు గెస్ట్ చేయండి, పైకి కిందకి గెస్ట్ చేయండి, ఇదే పంచాయతీ ఉంటుంది. ఎందుకంటే అదైతే మోసం చేయడానికి ఈజీ కాబట్టి. లైవ్లో కనిపించే క్రికెట్ మ్యాచ్లో నీకు ఇన్నే మోసం చేస్తాడు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, ఇండియా గెలుస్తుంది, నువ్వు ఇండియా గెలుస్తుందని వేస్తే సచ్చినట్టు డబ్బులు ఇవ్వాల్సిందే, వేరే ఛాయిస్ లేదు ఆడికి. అది వాడికి బొక్కే, నీకు బొక్కే, ఇద్దరికి రిస్క్ ఉంటుంది. అది బెట్టింగ్ యాప్స్. బట్ ఇది మోసం, ప్యూర్ మోసం. ఇవి ఏం చేసినా వాడి గెలుస్తాడు, ఏం చేసినా వాడి గెలుస్తాడు అన్నప్పుడు నువ్వు వాడి వేస్ట్. అలాంటి యాప్స్ని ప్రమోట్ చేయడం యూట్యూబర్స్ చేసిన తప్పు. అందుకని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అందుకని వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు, అందుకని వాళ్ళని తిడుతున్నారు. ఇది పాయింట్. ఈ పాయింట్ మాత్రం ఎవడు పట్టించుకోవట్లేదు. అందరూ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని అడుగుతున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళని అడగట్లేదు. ఏంటి ఏం చేస్తున్నారో కొంచెం ఆలోచించి చేస్తే కొంచెం బెటర్. వాళ్ళకైతే తెలుసు, వాళ్ళు తెలియకుండా అయితే చేయట్లేదు. అదైతే నేను 100% షూర్. ఎవడు ఎలాంటోడైనా, ఎంత బుర్రన్నోడు లేనోడైనా వాడికి 99 కూడా కాదు 100% తెలుసు ఇది ఖచ్చితంగా ఫేక్ యాప్, మోసం చేయడానికి పెట్టిన యాప్ అన్న విషయం వాడికి బాగా తెలుసు. అయినా చేస్తున్నాడు. చేశారు, డబ్బులు దొబ్బారు, జనాల లైఫ్స్ తీసుకున్నారు, వాళ్ళ డబ్బులు తీసుకున్నారు, చాలా జరిగాయి. ఎవడు పాప నడబోతాడు. యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అంటే ఎట్లా అంటే, నేను డబ్బులు తీసుకొని ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం, ఆ ప్రోడక్ట్ని వాడతావా వాడమని కర్మ. అది సింపుల్. ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం. అదే నేను డబ్బులు తీసుకొని నిన్ను మోసం చేస్తే దాన్ని ఏమంటారు, అది మీకే వదిలేస్తున్నా. సో యూట్యూబర్స్ చేసింది అయితే తప్పే. సో తప్పలేదు, వాళ్ళని జైలు వేయడం తప్పలేదు, వాళ్ళని అరెస్ట్ చేయడమో తప్పలేదు, వాళ్ళని ఏం చేయడమో తప్పలేదు. జనరల్గా అయితే ఎవడు క్వశ్చన్ చేయకూడదు ఇలాంటి మ్యాటర్స్, ఎందుకంటే అది వాడి ఓన్ డెసిషన్. వాడు ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి, ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయకూడదు అనేది వాడి ఓన్ డెసిషన్. ఎందుకంటే వాడికి డబ్బులు కావాలి కదా, ఎవరికైనా మనుషులకి డబ్బులు కావాలి కదా. వాళ్ళు కష్టపడి వీడియోలు చేస్తున్నారు, రీచ్ వచ్చింది, దాన్ని మనీగా మార్చుకోవాలనుకుంటే ఏదో వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. నేను ఫస్ట్లో ఎట్లానే అనుకున్నా, ఓకే వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు, ఓకే ఫైన్, మనకేం పోయిందిలే, ఎవడు కర్మ ఆడిది అనుకున్నా. బట్ వాళ్ళు చేసేది అడ్వర్టైజ్మెంట్స్ కాదు, వాళ్ళు చేసేది మోసం, ప్యూర్ మోసం. చాలామంది వీటిల్లో లింక్ అయ్యి కూడా ఉన్నారు. అంటే లైక్ ఒక బెట్టింగ్ యాప్స్ కానీ బెట్టింగ్ సైట్స్ కానీ ఏవైనా వీళ్ళని ప్రమోట్ చేయమనే కాదు, జస్ట్ వీళ్ళ పార్ట్నర్షిప్ కూడా అడిగిన చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ, బాయ్.